శ్రీ గురుభ్యో నమః. పూర్వం జంతు బలులు అధికంగా ఉన్న విశేషంగా ఉన్న సమయంలో బౌద్ధులు అహింస మార్గ ధర్మస్థాపకులు కాబట్టి జంతు బలిని నిలిపివేసి ఆ స్థానములో భగవంతునికి అర్పించే జంతు బలి స్థానంలో కొబ్బరికాయ కొట్టమని ఆదేశించారు. ఆ ప్రకారంగా పీచు ఉన్న కొబ్బరికాయ పీచు పట్టుకొని మనం ప్రార్థించి మన మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని పీచు పట్టుకొని కొబ్బరికాయ కొట్టమంటారు. దాని అర్థం ఏంటిదనంటే, పీచు అనంటే మన జుట్టుకు అర్థం, మనల్ని మనము అర్పించినట్టుగా స్వామివారికి అర్థం ఉంటుంది. కాబట్టి బౌద్ధ మతం, ఈ ప్రాచీనమైన బౌద్ధ మతం ఎన్నో ధర్మ ఆధ్యాత్మికంగా మార్గాలను చూపించి మంచి మార్గాలు ఎన్నో చెప్పిన బౌద్ధ మతం గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం జరిగినది మన రాష్ట్రంలోనే, బీహార్ రాష్ట్రంలో జరిగినది. కాబట్టి ఎంతో విశేషంగా బౌద్ధ మతం కూడా ప్రాచీన కాలం నుంచి ఎంతో విశేషంగా ఎన్నో ప్రదేశంలో బౌద్ధ మతకులు ఇప్పటికీ ఉన్నారు, ప్రచారకర్తలుగా ఉన్నారు. మనకు కర్మ సిద్ధాంతాన్ని పరిచయం చేసింది కూడా బౌద్ధ మతమే. కర్మ అనంటే మనం చేసే పనే మనకు కర్మలాగుంటుంది. ఈరోజు ఏ పని చేస్తావో రేపు అదే మనకు నిదర్శనంగా ఉంటుంది. ఏంటంటే దాని అర్థం ఏంటిదనంటే, పూర్వకాలంలో మనం ఏదైతే చేస్తామో ఆ కర్మానుసారమే ఈ జీవితం. అంటే అప్పుడు ఏ తప్పులు చేస్తావో దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ జీవితం ఉన్నట్టుగా కర్మ అనంటే మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏ కర్మ అయితే చేస్తావో మళ్ళీ నీకు అదే కర్మగా నీకు పరిచయం అవుతుంది. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని పరిచయం చేసింది కూడా బౌద్ధ మతమే. గౌతమ బుద్ధుని నుంచి వచ్చిన ఎన్నో మంచి లక్షణాలు గౌతమ మతంలో, ఈ బౌద్ధ మతంలో ఇప్పటికీ ప్రచారకర్తలుగా ఎంతో దేశ విదేశాలుగా వాళ్ళు ప్రచారకర్తలుగా ఉండి బౌద్ధ మతాన్ని వాళ్ళు పరిచయం చేస్తున్నారు. బౌద్ధము అనంటే జ్ఞానం, పూర్తి జ్ఞానాన్ని సంపాదించినది బౌద్ధ మతం. కాబట్టి పూర్వం నుంచి ఈ బౌద్ధ మతం అనేది ప్రచారంలో ఉంది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.